మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తుందంటే కేవలం మన శాసనసభ్యులు జయరామన్న గారి కృషితోనే. CMRF చెక్కుల విషయంలో అయితే మన రాష్ట్రంలోనే 2వ ప్లేస్ లో ఉన్నామంటే మన జయరామన్న గారు చేస్తున్న కృషినే మనం ఎంతో అభినందించవచ్చు. కాబట్టి అలాగే మనకి అందుబాటులో ఎల్లప్పుడూ ఉంటూ నారాయణ సమ్మన్ గారు అయితేనేమి, ఈశ్వర్ గారు అయితేనేమి, సీనప్పన్ అయితేనేమి అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలన్నీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నిజంగానే మనము CMRF చెక్కులే కాదు ఇంకా చాలా విషయాల్లో ఎంతో అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు. నిన్ననే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న హైటీ క్రిస్మస్ విజయవాడలో చేయడం జరిగింది. ఆ క్రిస్మస్ లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. రేపు 24 అర్ధరాత్రిలోగా దాదాపు 8,427 మంది పాస్టర్లకి 51 కోట్లను గౌరవేతనం 5,000 రిలీజ్ చేస్తున్నారు. ఒక్క పాస్టర్ను కూడా తొలగించకుండా అందరినీ కొనసాగిస్తున్నారు. కొత్త వారికి కూడా అవకాశం ఇస్తారు. మేము ఈ విధంగానే నారా లోకేష్ అభిమాన సంఘం పట్ల మీరందరూ ఎంతో ఆప్యాయతను, ప్రేమను కనపరుస్తున్నారు. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే క్రిస్మస్ సందర్భానే కాదు, మేము రంజాన్ కి అయితేనేమి, ఉగాది, దసరా పండుగలకు కూడా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. లోకేష్ గారి స్ఫూర్తితోనే ఇదంతా నడిపిస్తున్నాము. ముఖ్యంగా మన శాసనసభ్యులైతే జయరామన్న నిజంగాంటే క్రైస్తవుల పట్ల కూడా ఎంతో ముందు చూపుతూ అందరికీ సహకరిస్తూ ఏ ప్రోగ్రాం పిలిచినా వస్తూ ఉంటారు. ఈ రోజు అనివార్య కారణం వల్ల రాలేకపోయినాడు అన్న. నిజంగాంటే మన గుంతకల్ పట్టణంలో దాదాపు పట్టణంలోనే 100 చర్చిలు ఉన్నాయి, 100 మంది సేవకులు ఉన్నారు. నిజంగాంటే ఎంతో మంది ఒక్కొక్క సేవకునికి మినిమం అంటే ఒక 50 మంది వీళ్ళు ఉంటారు, సన్నిధి సేవకులు ఉంటారు. వారందరికీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ అందరినీ చాలా నియోజకవర్గంలో అయితేనేమి, క్రైస్తవులకు అయితేనేమి కదా ప్రతి ఒక్కరికి ఎంతో అభివృద్ధి పదాన్ని పయనిస్తున్నారు. నిజంగాంటే ఈ రోజు ముఖ్యంగా ఇంతమంది రావడం అంటే గొప్ప విషయం అనుకోవాలా. చాలా దూరం ఇది, అయినా కూడా పిలిచిన వెంటనే ప్రతి ఒక్కరూ వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా యొక్క అన్నదమ్ములు, సోదరిమణులందరికీ, మీడియా వారికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఎంతో శుభదినము. మన నారా లోకేష్ అభిమాన సంఘం అధ్యక్షులైన ఆనంద్ రెడ్డి గారు క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఆడవాళ్ళకి చీరలు ఇవ్వాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాము. ఈరోజు దాంట్లో నేను కూడా భాగస్వామి అవ్వటము నాకు ఎంతో ఆనందంగా ఉంది. అంతేకాకుండా మీరు కూటమి ప్రభుత్వాన్ని కూడా గుర్తుంచి పెట్టుకోవాలా. ఎందుకంటే క్రిస్టియన్స్ కి మన చంద్రబాబు గారే ప్రీ క్రిస్మస్ వేడుకలు అనేది స్టార్ట్ చేసింది. ఫస్ట్ అంతకుముందు ఎవరు చేసేవాళ్ళు కాదు, చంద్రబాబు గారే దాన్ని స్టార్ట్ చేశారు. తర్వాత పాస్టర్లకు గౌరవ వేతనాలు ఇవ్వటం అయితేనేముంది, తర్వాత చర్చిల అభివృద్ధి కోసం కూడా మన చంద్రబాబు గారే ఎన్నో ఫండ్స్ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా విదేశ విద్య వెళ్ళటానికి కూడా వాళ్ళకి చేత కాదు, చదువుకోవడానికి ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో విదేశ విద్యకి కూడా ఆయన సహకారం అందించారు. ఇంతేకాకుండా మనకి ఇప్పుడు కూడా కొత్త చర్చ్ పాస్టర్లకు కూడా గౌరవ వేతనాల్ని పెంచారు. ఇవన్నీ చేసింది ఎవరు అనేది మనం ఒకసారి గుర్తు పెట్టుకోవాలన్నమాట. అలాంటి గుర్తు పెట్టుకోలేకపోతే మనకి ఇచ్చిన వాళ్ళకి న్యాయం అని కాదు, ధర్మము ఏమీ ఉండదు అనమాట. ఖచ్చితంగా మీరందరూ మనసులో ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు, మనకి ఎవరు చేశారు, ఎవరు చేయలేదు, వాళ్ళకి మనం చేయగలిగిన సహాయం ఏముంది అనేది మీ మనసులో ఎప్పుడు ఉండాలి. ఆ సహాయాన్ని మీరు చేయాల్సిన టైంలో చేస్తే అంతకంటే ఏముండదు. మంచి ప్రభుత్వం వస్తే మనందరి జీవితాలు కూడా బాగుపడతాయి, మనందరికి కూడా మంచి జరుగుతుంది. ఈ క్రిస్మస్ టైంలో మీకు అందరికీ ఎంతో మంచి దినాలు, ప్రార్థనలు చేస్తుంటారు. మీరు కూడా ప్రభుత్వం కోసము, మన చంద్రబాబు గారి కోసము, ప్రజలందరి కోసము, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే ఏముంది, దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అన్నదమ్ముల వలె మెలగాలని మీరందరూ ప్రార్థించాలని యేసు ప్రభువుని కోరుతూ ఈ అవకాశమైన పెద్దలకు ధన్యవాదాలు. ఈరోజు కల్వరి టెంపుల్లో ఆనంద్ రెడ్డి అన్న గారు నిరుపేద కుటుంబాలకు, అక్క చెల్లెమ్మలకి పండుగ సందర్భంగా చీరలు పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారిని కూడా వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. ఎమ్మెల్యే గారు అనుకోకున్నట్ల
వేరే సందర్భంలో ఆయన వేరే ఊరికి వెళ్ళాడు. అందులో భాగంగా ఈ కార్యక్రమం మా చేతుల మీద ఆనంద్ రెడ్డి అన్న గారు ప్రారంభించి అందరూ కూడా ముందుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రమంతా కూడా దేశమంతా కూడా రేపు 25వ తారీఖు క్రిస్మస్ పండుగ సందర్భంలో మా ఆనంద్ రెడ్డి అన్న గారు ప్రతి ఒక్కరికి కుటుంబాలకి అక్క చెల్లెమ్మలకి పండుగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టడం, అదేవిధంగా ఆయన లోకేష్ అన్న గారి టీంలో ఉన్నారు. లోకేష్ అభిమాన సంఘ స్టేట్ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. పార్టీ కోసమే నిరంతరం, లోకేష్ అన్న గారి కోసమే నిరంతరం కూడా మన ఆనంద్ రెడ్డి అన్న గారు పనిచేస్తారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా మేము కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం, ఆ నాయకులు, కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు, పార్టీ సీనియర్ నాయకులు ఈ వేదిక మీద అందరూ కూడా మనం రావడం జరిగింది. ముందున్న అక్క చెల్లెమ్మలు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన గుంటకల్ పట్టణంలో ఇంత పెద్ద కల్వర్ టెంపుల్ రావడం, క్రైస్తవులకి వాళ్ళు కొలిచే ఆ దేవునికి వాళ్ళ ఇంటిలో మంచిది జరగాలి, ఆ నిరుపేద కుటుంబాలు బాగుండాలి, ఆ యేసు ప్రభువు దీవెనలు అందరూ కూడా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ప్రభుత్వం ద్వారా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి క్రైస్తవులకి వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి నిరుపేద కుటుంబాలు ఉంటామని చెప్పి వాళ్ళకి నిరంతరం ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అవుతాడో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మంచి చేయాలి, ఆ కుటుంబాలకు కూడా ఆ కుటుంబాలని ఆదుకోవాలనే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా క్రైస్తవులకు మంచిదే చేస్తూ ఉంటారు. వేరే అన్ని రకాలుగా అందరు ముఖ్యమంత్రులు ఎంతమంది పోయినా కూడా ప్రత్యేక దృష్టి మీలో ఉండే నిరుపేద కుటుంబాలు ఉంటామని ప్రత్యేకంగా దృష్టి పెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మా హేమబిందు మేడం గారు అన్నట్టు ప్రతి ఒక్కటి ఫస్ట్ నిర్ణయమే చంద్రబాబు నాయుడు గారు. మీకు ఏదైనా చేయాలనే ఆయన ఒక నిర్ణయంతో ముందుకు వచ్చేవాడు. ఇప్పుడు కూడా ప్రతి కుటుంబానికి ఆదుకోవాలని ప్రతి ఒక్కటి కూడా ఈరోజు పాస్టర్లు కూడా వాళ్ళకి గౌరవ వేతనం కింద కూడా మొన్ననే అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఏది ఒక్కటి ఎన్ని కష్టాలున్నా, మన రాష్ట్రానికి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన మాట తప్పుకోకుండా నెరవేర్చే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ కూడా చూస్తూ ఉంటారు, సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరి కుటుంబాలకి అవతాతలకి పింఛన్ 4,000 రూపాయలు, అక్క చెల్లెమ్మలకి వాళ్ళ గ్యాస్ సిలిండర్ ఫ్రీ బస్సు, ఇవన్నీ రకరకాలుగా అన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు కల్పించారు. అవి చేస్తూ ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతూ ఉన్నారు. మన పిల్లలు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాల అవకాశాలు ఎవరు కల్పిస్తున్నారు? ముఖ్యమంత్రి గారు. మెగా డిఎస్సి అని మన పిల్లలు కూడా ఎవరైనా చదివిన పిల్లలు మెగా డిఎస్సిలో కూడా సెలెక్ట్ అయ్యి ఈరోజు టీచర్ పోస్టులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి టీచర్ పోస్ట్ వాళ్ళకి వచ్చిందంటే స్టార్టింగ్లోనే వాళ్ళ జీతం ఎంత తెలుసా? 50,000 రూపాయలు టీచర్ పోస్ట్. ఆ ఇంటికి నిరుపేద కుటుంబానికి ఒక టీచర్ పోస్ట్ కింద వచ్చిందంటే ఆ కుటుంబానికి ఆ పిల్లవాళ్ళ ద్వారా జీతం స్టార్టింగ్లోనే 50,000 రూపాయలు. మరి ఎంత అవకాశం కల్పిస్తున్నారు? గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు యానాడు కూడా మెగా డిఎస్సి జరుపుకోకున్న పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు 16,000 పోస్టుల్ని విడుదల చేశారు. అవి కాకుండా మన రాష్ట్రం మొత్తం అంతా కూడా అన్ని ఇండస్ట్రీలు పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చిన తర్వాత మన పిల్లలకి చదువుకున్న పిల్లలకి మీరు తల్లిదండ్రులు పిల్లల్ని చదివించేటప్పుడు ఎంతో కష్టపడి కూలీ నాలిపోయి మనం పిల్లోని చదివిస్తాం. చదివించిన తర్వాత ఆ పిల్లోనికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం పోషించుకుంటాడని మీరు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా మనం చదివిస్తాం. చదివించిన వాళ్ళకి ఉద్యోగాలు రావాలి కదా. ఎంతో మంది లక్షలాది మంది యువకులు
యువతులు కూడా ఈరోజు ఉద్యోగాలు లేక తల్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలల్లోనే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మెగా డిఎస్ అని చెప్పి ఈరోజు 16,000 జాబ్లు ఇచ్చేదానికి పూనుకున్నారు. మరి అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారు ఎన్నో ఇండస్ట్రీలు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఒక పక్క తండ్రి ప్రజల పరిపాలన, ఒక పక్క పిల్లలకి మన రాష్ట్రానికి ఇండస్ట్రీ ఫ్యాక్టరీలు వస్తే 1,00,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం రాష్ట్ర నారా లోకేష్ గారు తీసుకుంటున్నారు. అటువంటి పార్టీలో మేమందరూ కూడా పనిచేసి చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే నిరుపేదల అక్క చెల్లెమ్మలకి ఒక పక్క వాళ్ళ సంతోషం, ఒక పక్క అభివృద్ధి, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయిన తర్వాతే మనందరూ కూడా మంచి జరుగుతా ఉంది. మీరందరూ కూడా చూడండి, ఆలోచన చేయండి. గతంలో 5 సంవత్సరాల్లో వాళ్ళు మేము అది కులం ఈ కులం అని ఏదో చెప్పుకునేవాళ్ళు, కానీ మీకు చేసింది ఏమీ లేదు. ముఖ్యమంత్రి కులం లేదు, మతం లేదు, పార్టీలకు అతీతంగా ఈరోజు పరిపాలన సాగించడం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇవందరూ మీరు కూడా ఆలోచన చేయాలి. గతంలో ఆ ప్రభుత్వాలు ఏం చేసినవి, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఏం పనిచేస్తున్నారు, మన పిల్లలకి ఏం పనిచేస్తున్నారో, మన నిరుపేద కుటుంబాలకి ఏం పనిచేస్తున్నారు అనేది మీరందరూ కూడా గమనించి ఈరోజు భారీ ఎత్తున కూడా ఇటువంటి ప్రోగ్రామ్ని ప్రతి కుటుంబానికి నిరుపేద అక్క చెల్లెమ్మలకి పండుగ సందర్భంగా ఈరోజు మన ఆనందరెడ్డి అన్న గారు చేతుల మీద, అదే పత్తి హేమబిందు మేడం గారి సహకారంతో ఈరోజు మీరందరికీ కూడా చీరలు పంపిణీ కార్యక్రమం మా చేతుల మీద జరిగేదానికి ఆ భగవంతుని ఆశీస్సులు, ఆ ప్రభు ఆశీస్సులు మా అందరిపైన, మా పార్టీ పైన, మా ముఖ్యమంత్రి పైన ఉండాలని అందరికీ కోరుకుంటూ తెలియజేస్తున్నాను.